అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబంపై సరైన విచారణ జరిపి జైలుకు పంపకపోతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో అరవింద్ మండిపడ్డారు. ఈ నెల 29న ఇందూరులోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారని తెలిపారు. అదే రోజున రైతు సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర పసుపు బోర్డు కార్యాలయ శాశ్వత భవనానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అమిత్ షా గారు 29 జూన్ ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుంటాం. ఈ కార్యాలయం ఏదైతే అమిత్ షా గారు ఓపెన్ చేస్తున్నారో ఇది కేవలం టెంపరరీ. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్. ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది. ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు గురిపోయే స్థితికి వస్తుందా? పరిస్థితిలో సిబిఐ చేతికే వాళ్ళ కేసు